హలో, లైనెక్స్లో నిన్న మనం ఒక ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం నిన్న మొన్న, లైక్ టచ్, క్యాడ్ కమాండ్. ఈరోజు మనం లైనెక్స్లో ఫోల్డర్స్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికి mkdir అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. అసలు mkdir అంటే మేక్ డైరెక్టరీ అనే కమాండ్ యూజ్ చేసి మనం డైరెక్టరీస్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు mkdir ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్, డైరెక్టరీ నేమ్ ఇస్తే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మనం ప్రీవియస్గా cd కమాండ్ నేర్చుకున్నాం. cd ఆ ఫైల్ నేమ్ ఇచ్చామంటే ఆ డైరెక్టరీలోకి చేంజ్ అవుతాం, అందులో ఉన్న ఫైల్స్ చెక్ చేసుకుంటాము, ఏమైనా ఉంటే టచ్ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అలానే mkdir -p డైరెక్టరీ నేమ్ / ఇంకో డైరెక్టరీ నేమ్ ఇస్తాం. అంటే ఒక డైరెక్టరీ లోపల ఇంకో డైరెక్టరీ మనం క్రియేట్ చేస్తాం అట్ ఏ టైం, పేరెంట్ -p ట్యాగ్ యూజ్ చేసి. ఇలా మనం mkdir కమాండ్ యూజ్ చేస్తాం డైరెక్టరీస్ క్రియేట్ చేయడం.